అందరికీ నమస్కారం. పండుగలు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పండుగ ఉంటుంది. కానీ దేశం అంతా ఉండే పండుగ ఒకే ఒక పండుగ, అదే ఎన్నికల పండుగ. పోలింగ్ రోజు మన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి వ్యక్తి ఈ పండుగలో పాల్గొవలసిందిగా ప్రతి భారతీయుడు వారికి ఉన్న రాజ్యాంగబద్ధమైన ఈ ఓటు హక్కుని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఓటు అనే 2 అక్షరాలతో లైఫ్ అనే 2 అక్షరాలని మార్చుకునే అత్యంత అద్భుతమైన అవకాశం మనకి రాజ్యాంగం కల్పించింది. ఈ ఓటు అనే వజ్రాయుధంతో అంతఃకరణ సాక్షిగా మనము కులము, మతము, భేదాభిప్రాయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరు మనకి మంచి చేస్తారు, ఎవరి వలన మన యొక్క నియోజకవర్గం బాగుంటుంది, ఏ వ్యక్తి మనకి గెలిస్తే మనకి సమాజానికి బాగుంటుందని చూసి ఆచితూచి నిర్ణయం తీసుకుని ఓటుని సక్రమమైన వ్యక్తికే వేసి మనకి కల్పించిన రాజ్యాంగం కల్పించిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మన యొక్క భారత జాతి అగ్రగామిగా అవడం కోసం ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారని మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ ఒక్కరోజు మనం ఓటేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి అని అనుకోవద్దండి. ఎందుకంటే అలా ప్రతి ఒక్కరు అనుకోబట్టే ఈరోజు ఓటింగ్ శాతం 50-60% ఉంటుంది. 100% ఓటు హక్కు కనుక పోలైతే మన దేశం అగ్రపదాన్ని నిలుస్తుంది. కాబట్టి బాధ్యత గల ప్రతి వ్యక్తి కూడా, ముఖ్యంగా నిరక్షరాస్యులే ఓటింగ్ లో పాల్గొంటున్నారండి. చదువుకున్న వ్యక్తులు ఓటింగ్ లో పాల్గొనడానికి వెనకంజ వేస్తున్నారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. కాబట్టి ఓటు ఉన్న ఓటరు ప్రతి వ్యక్తి కూడా ఎడ్యుకేటెడ్ ఈసారి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీకు ఓటు హక్కును వినియోగించుకుని ఎవరైతే ఓటు వేయట్లేదో వాళ్ళకి మీరు అవేర్నెస్ తీసుకొచ్చి వారి చేత కూడా ఓటు వేయించాలని మరీ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇట్లు ప్రేమతో మీ జ్ఞానేశ్వర్ గురూజీ, హ్యాపీ లైఫ్ ఆర్గనైజేషన్. నమస్తే.